హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయామా ఏంటి అనుకుంటున్నారా ఏంటి? ఎప్పుడు వెళ్ళే రూట్లోనే ఎప్పుడు కేఎఫ్సీకి వెళ్తాం, ఈరోజు డామినోస్కి వచ్చేసాం అనమాట. సో ఇంకా మా పిల్లలు ఎప్పటి నుంచో బయటికి వెళ్ళలేదు కదా ఊరు నుంచి వచ్చిన తర్వాత. సో ఒక్కొక్కసారి ఇంట్లో ఎప్పుడు హెల్దీ ఫుడ్డేనా, ఒక్కొక్కసారి బయట ఫుడ్ తింటే ఏం కాదులేండి, ఎందుకంటే హెల్దీ ఫుడ్ తినేది కవర్ చేసేస్తుంది. సో ఈరోజు అయితే మేము సో ఇక్కడ నుంచి సండే మార్కెట్కి వెళ్తున్నాం. ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయి, కానీ ఏదో ఒకటి కొనాలి కదా. సో ఇంకా మా రిషి అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ డాడీకి థ్యాంక్స్ మీద థ్యాంక్స్ చెప్పేస్తుంది అన్నీ తినిపించాడని చెప్పి. సో ఇంకా అక్కడ నుంచి ఒక 5 మినిట్సే మార్కెట్కి అయితే వచ్చేసాము, సండే మార్కెట్కి. సో ఇంకా ఆగుతామా, ఏదో ఒకటి కొనాలి, ఏదో ఒకటి చేయాలి. అసలే 4 మంత్స్ అయిపోయింది సండే మార్కెట్కి వచ్చి. ఏ మోడల్స్ వచ్చాయి, ఏం వచ్చేసాయో ఏంటో అని చెప్పి తెగ చూసేస్తున్నాను. కొనలేండి, కానీ చూడడం అయితే ఫస్ట్ ఉంటాను, ఎందుకంటే ఏమేమి వచ్చాయి, ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఇంట్లో ఫస్ట్ ఉంటామన్నమాట. ఇక్కడ ఏదో సేల్ 30 రూపీస్ ఉంది కదా అని చెప్పి వెళ్ళాను. 30 రూపీస్ లాగే అనిపించింది, కానీ ఒక 300 రూపీస్ అయితే బిల్లు చేసేసాను అనమాట ఈ పిచ్చి సామాన్లు కొని. సో ఇక్కడ కొనేసిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాను. ఈ బట్టలన్నీ కూడాను ఇక్కడ మంచివో చెడ్డవో కానీ తెగ అమ్ముతూ ఉంటారు. 100 రూపీస్, 150 రూపీస్ టాప్స్, అలాగే ఇంకా చెప్పలు చాలా ఉంటూనే ఉంటాయి. నాకైతే ఒక చిన్న మినీ సైజు సరోజినీ నగర్ మార్కెట్లా అనిపిస్తుంది. ఈ మార్కెట్ అన్నీ అవైలబుల్గా దొరికేస్తాయి అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, అలాగే ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఏవైనా మనకి డ్రెస్సులు కావాలన్నా, జ్యువెలరీ ఐటమ్స్ కావాలన్నా అవన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి అన్నమాట. చాలా మంచి మార్కెటే. ఇంకా ఇవన్నీ వెజిటేబుల్స్ వచ్చినప్పటికీ మా హస్బెండ్ డ్యూటీ కదా, సో ఫాస్ట్గా తనైతే తీసుకుంటున్నాడు. ఇంకా తను తీసుకున్న తర్వాత మా వర్షిత కంట్లో స్ట్రాబెర్రీలు పడ్డాయంటే అస్సలే ఊరుకోదనమాట. కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా కూడా ఈ సమ్మర్లో చెప్పాను కదా, ఆల్రెడీ ఒక పక్క హెల్దీ ఫుడ్ తింటూ ఒక పక్క అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటాం అనమాట. హెల్దీ ఫుడ్ కవర్ చేస్తూ ఉంటుంది, అన్హెల్దీ ఫుడ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. సో ఇంకా ఫైనల్గా అంతా మార్కెట్ అయిపోయిన తర్వాత పానీపూరి తినకుండా అస్సలే ఇంటికి వెళ్ళను. ఇంకా అందరం కూడా నలుగురం పానీపూరి తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఏమేం కొన్నాం ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.